ఎస్ అమ్మా. ఎవరికైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. డైరెక్ట్గా మీ స్క్రీన్ షేర్ చేయడం. మన నిన్నటి ప్రోగ్రామ్స్ కానీ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ కానీ మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. ఏమా ఎవరికేం ప్రాబ్లమ్స్ లేవా? ఎవరికేం ప్రాబ్లమ్స్ లేకపోతే ఈరోజు ప్రోగ్రామ్ అయినా టైప్ చేయడం స్టార్ట్ చేయండి. ప్లీజ్ స్టార్ట్ యువర్ టైపింగ్. మీరు టైప్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఎర్రర్స్ ఫైండ్ అవుట్ అయితే నాకు షేర్ చేసి చూపించండి. మా డే 1 నుంచి అన్ని ప్రోగ్రామ్స్ని ఫెయిర్గా చెక్ చేసుకోండమ్మా. డెమో 1 నుంచి చెక్ చేసుకోండి. డెమో 1 ప్రోగ్రామ్ మీ దగ్గర పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయండి. సో నెక్స్ట్ ప్రోగ్రామ్, సెకండ్ ప్రోగ్రామ్ ఏం చెప్పుకున్నామో హలో ప్రోగ్రామ్ అని ఒకటి చెప్పుకున్నాం కదా. ఇందులో మెథడ్స్, వేరియబుల్స్ అన్ని ఇచ్చాం. ఆ ప్రోగ్రామ్ మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేయండి. అలా డే వైజ్గా ప్రోగ్రామ్స్ అన్నీ మీ దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ప్రోగ్రామ్స్ అంటే కాపీ పేస్ట్ అని కాదమ్మా, మీరు ఓన్గా టైప్ చేయడం. మనం టైప్ చేసేటప్పుడే మనకు మిస్టేక్స్ ఏంటనేది తెలుస్తుంది. మీకు ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్టయితే ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. మీ స్క్రీన్ షేర్ చేయండి. టైపింగ్ స్టార్ట్ చేయడం. నేను ఇక్కడ ఇలానే ఉంటాను, నో ప్రాబ్లం. ఒక 5-10 మీరు రెస్పాండ్ అవ్వకపోయినా పర్వాలేదు. నేను ఒక 5-10 మినిట్స్ ఇలానే ఉంటాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ ప్లీజ్ రెస్పాండ్. మరి ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ షేర్ చేసి నాకు చూపిస్తే మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తాను. మా శాంతి గారు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూ, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయమ్మా? లేదు సార్. ఓకే అమ్మా, ఫైన్. సో ఇష్యూస్ ఏం లేకపోతే నో ప్రాబ్లం, ఏమి ఇష్యూ లేదమ్మా. ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. మరి రిమైనింగ్ ఎవరికి ఏమి ఇష్యూస్ లేవమ్మా? కృష్ణప్రసాద్ గారు, శివ గారు, శ్రావణి. ఇష్యూస్ లేకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు చాలా హ్యాపీ అమ్మ. నేను చెప్తుంది మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుందనే దాని అర్థం. సో ట్రై చేయండి. బట్ ఎంత పర్ఫెక్ట్గా అర్థమైనా కూడా టైప్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు. సో వస్తే నాకు చెప్పండి. సో నో ఇష్యూ, ఐల్ బి హియర్. నేను ఒక 5-10 మినిట్స్ ఇలానే ఉంటాను. ఏమైనా ప్రాబ్లం ఉంటే స్క్రీన్ షేర్ చేయండి. స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. మీ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మరి లేదు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి రేపు చూపిస్తాను అన్నా కూడా మీ ఇష్టమేనమ్మా, యువర్ విష్. సో మనకి ప్రాక్టీస్ సెషన్ తలక కాన్సెప్ట్ ఏంటంటే ప్రోగ్రామ్లో వచ్చే సింటాక్స్ ఎర్రర్స్ నాకు చూపిస్తే నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్ టైం నుంచి అలాంటి ఎర్రర్స్ రాకుండా ఏం చేయాలి నేను మీకు గైడ్ చేస్తాను. అంటే మీరు టైపింగ్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేయాలమ్మా. మీరు టైపింగ్ చేయకపోతే నేనేం చేయలేను. సో మీరు టైపింగ్ స్టార్ట్ చేయాలి, ప్రోగ్రామ్ చేయాలి. చేస్తేనే మిస్టేక్స్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి. భయపడొద్దు. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఎలాంటి భయం అవసరం లేదమ్మా. సో బిగినింగ్ నుంచి డే 1 నుంచి మనకు ప్రాక్టీస్ అనేది అవసరం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే వితౌట్ ఎనీ పెండింగ్స్ ఏం లేకుండా ఇప్పటికైనా ఏం ప్రాబ్లం లేదమ్మా. ఇప్పటికైనా మీరు డెమో 1 ప్రోగ్రామ్ కూడా మీకు రాకపోతే ఏం పర్వాలేదు, నాకు స్క్రీన్ షేర్ చేయండి. డెమో 1 ప్రోగ్రామ్ ఫస్ట్ డే ప్రోగ్రామ్ అయినా ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. డోంట్ వరీ. అంటే ఈరోజు ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఎందుకు అడిగారు అని నేనేం అన్ను. ఫస్ట్ డే ప్రోగ్రామ్ అయినా కూడా డోంట్ వరీ. అమ్మా ఈరోజు ప్రోగ్రామ్ చేసి చూపించండి అమ్మా. కొన్ని ట్రై ద టుడేస్ ప్రోగ్రామ్ అట్లీస్ట్. ఈరోజు ప్రోగ్రామ్స్ అంటే మనం ఏం చెప్పుకున్నామా, కన్స్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. ఒకసారి కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ ట్రై చేయండి అందరూ కూడా. కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ని చేయగలుగుతున్నారా లేదా ఒకసారి చూడండి. అది చేయగలిగితే మన ఇఫ్ కండిషన్ కాన్సెప్ట్ని ట్రై చేయండి. అండ్ ఎస్టర్డే మనం స్టాటిక్ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాము. అవి స్టాటిక్ వేరియబుల్స్ అందరికీ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్టర్డే మనం ఏ వేరియబుల్స్ చెప్పుకున్నామో, లోకల్ వేరియబుల్ అని ఒకటి చెప్పుకున్నాం, ఇన్స్టాన్స్ వేరియబుల్ అనేది ఒకటి చెప్పుకున్నాం, స్టాటిక్ వేరియబుల్ అనేది ఒకటి చెప్పుకున్నాం.
సో, ఆ 3 వేరియబుల్స్ మీరు పర్ఫెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. సో, యూ హావ్ టు స్టార్ట్ యువర్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయాలి. చేస్తుంటే మీకు డౌట్స్ అనేవి వస్తా ఉంటాయి. మీకేం ఇష్యూ లేదు అంటే దెన్ ఫర్ టుడే ఐయామ్ క్లోజింగ్ హియర్. ఇలా క్లోజ్ చేస్తాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే రేపు చూపించండి. ఈరోజు మీరు అలా కూర్చొని, నేను ఇలా కూర్చుంటే మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఇఫ్ యూ డోంట్ హావ్ ఎనీ ఇష్యూస్ దెన్ సీ యూ ఆన్ టుమారో. రేపు కంటిన్యూ చేద్దాం. అందరి దగ్గర ఎక్లిప్స్ ఉందా అమ్మా? ఎవరి దగ్గరైనా ఎక్లిప్స్ లేదా అమ్మా? ఎవరి దగ్గరైనా పోయినా ఎక్లిప్స్ లేకపోయినా చెప్పండి. నేను ఎక్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్‌స్టాల్ చేయాలి గైడ్ చేస్తాను. ఓకే అమ్మా. ఐ థింక్ నోబడీ హ్యావ్ ఎనీ ఇష్యూస్. ఎవరికేం ఇష్యూ లేదనుకుంటాను. ఓకే. దెన్ డెమో 1 నుంచి ఈ రోజు వరకు అన్ని ప్రోగ్రామ్స్ ఇంట్లో చేయండమ్మా. మీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అలా సేవ్ చేసి పెట్టండి. సో, రేపటి క్లాస్‌లో నాకు చూపించండి. సో, మీకు మిస్టేక్స్ ఎక్కడొచ్చాయో నేను మీకు అనాలిసిస్ చేసి చూపిస్తాను. ఓకే. దెన్ ఫర్ టుడే ఐయామ్ క్లోజింగ్. క్లోజ్ చేయి. ఏమ్మా ఇష్యూ ఉందమ్మా? హలో సార్. యాహ్! చెప్పండమ్మా. సార్ మనం ఇప్పుడు కోడ్ ఎడిటర్‌లో కోడింగ్స్ రాసినప్పుడు అవి మన ఓన్‌గా మన లాజిక్ రాసినప్పుడు అయిపోతున్నాయి సార్. కానీ హ్మ్. మన టెక్నికల్ కోడింగ్ రౌండ్స్‌లో వాళ్ళు ఇస్తారు కదా సార్ ప్లాట్‌ఫామ్‌లో. హ్మ్. అవి రాసేటప్పుడు టెస్ట్ కేసు టైమ్ ఏమన్నది ఎక్సీడ్ అయిపోవడం వల్ల టెస్ట్ కేసెస్ పాస్ అవ్వట్లేదు సార్. అలాంటప్పుడు ఏం చేయాలి సార్? మీరు ఫస్ట్ ఇక్కడ కోడ్ ఎడిటర్‌లో అంటే మీరు ఎక్లిప్స్ యూజ్ చేసి మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేసేట్టయితే దెన్ మీరు ఎక్కడైనా ఈజీగా చేయగలుగుతారమ్మ. సో, మీకు ఫాస్ట్‌నెస్ కావాలి అంటున్నారు. యూ నీడ్ ఫాస్ట్ సార్ ట్రాకింగ్ వితౌట్ సింటాక్స్. లాజికల్ యెస్ సార్. యాహ్! అది మీ స్కిల్ పైన డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఫస్ట్ మీరు ఇంకా బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నట్టయితే ఫస్ట్ యూ హావ్ టు స్టార్ట్ ప్రాక్టీస్ ఇన్ ద ఎక్లిప్స్ ఓన్లీ. ఎక్లిప్స్ ఈస్ ద బెస్ట్ ఎడిటర్ ఫర్ లెర్నింగ్. సో, ఇక్కడ మీరు యెస్ సింటాక్స్ అనేది మిస్టేక్స్ లేకుండా రాసేట్టయితే యూ కెన్ రైట్ ఇట్ ఎట్ ఎనీవేర్. ఎక్కడైనా మీరు రాయగలుగుతారు. సో, ఫస్ట్ ఎక్లిప్స్‌లో ట్రై చేయండి. ఎక్లిప్స్‌లో ట్రై చేసిన తర్వాత యూ కెన్ గో విత్ ఎనీ అదర్ ప్లేస్. ఇంకో ఎడిటర్‌లో ఎక్కడైనా మీరు ట్రై చేయొచ్చు. ఓకే. సో, ఓకే సార్. ఎక్లిప్స్ ఈస్ ద బెస్ట్ ఓకే. ఆప్షన్ ఫర్ లెర్నింగ్. లెర్నర్స్‌కి, బిగినర్స్‌కి ఎక్లిప్స్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఓకే. రైట్ యెస్ అండి. సార్. యెస్. మన ప్రోగ్రామ్స్ అన్నీ ట్రై చేయండి. మన ప్రోగ్రామ్స్‌లో ఎక్కడ మీకు ఎలాంటి సింటాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లాజికల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా నేను కేర్ తీసుకుంటా. ఓకే. ఓకే సార్. రైట్. ఓకే సార్. థాంక్ యూ. సీ యూ ఆన్ టుమారో. బై.